సో నీకిప్పుడు ఏ పెయిన్ లేదు, కంప్లీట్ గా క్యూర్ అయిందంటాం అంతేగా? అదేగా చెప్పాను. అయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ పెళ్లి నాటకం అని చెప్పడానికి నీకు ఏ అభ్యంతరం లేదుగా? ఇప్పటికిప్పుడంటే ఎలా అర్జున్? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ అవ్వడానికి నువ్వేమైనా పెళ్లి గురించి డెమో ఇస్తున్నావా? పెళ్లి డ్రామా అని చెప్తున్నావు అంతేగా? అంతే. కానీ ఇంత సడన్ గా చెప్తే మా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో లేదో. నేను డైజెషన్ టాబ్లెట్స్ కొనిస్తానులే. చూడప్పర్నా, నువ్వు స్నేహ పెళ్లి కోసమే కదా ఈ నాటకం ఆడావు. తన పెళ్ళైపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది, వ్రతం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే దానివల్ల ఎవ్వరికీ ఏ నష్టము లేదు. నీకు లేదురా, నాకుంది కదా. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదప్పర్నా. ఇలా లేట్ చేయడం నీకు మంచిది కాదు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇప్పుడు చెబితే జరిగే నష్టం కన్నా ఇంకెప్పుడో చెబితే జరిగే నష్టం ఇంకా ఎక్కువ. ఆలోచించప్పర్నా, ఇది కేవలం నా స్వార్థం కోసం మాత్రమే కాదు, నిన్ను సేవ్ చేయడం కోసం కూడా చెప్తున్నాను. వ్రతంలో చెప్పాలనుకున్నావు, కుదరలేదు. కనీసం ఇప్పుడైనా చెప్పు. అందరూ గుడి నుంచి తిరిగి రాగానే చెప్పు. ఒక మంచి పని చేసి వచ్చావన్న సంతోషంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పే విషయం వాళ్ళని అంతగా బాధించదు. ఒక్కసారి ఆలోచించు. ఇదే రైట్ టైం అపర్ణ. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అప్పు, ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి నాటకం గురించి చెప్పమని అర్జున్ ఫోర్స్ చేస్తున్నాడు. అది కూడా ఈ రోజు చెప్పమంటున్నాడు. వాడు ఫోర్స్ చేస్తే మనం చెప్పేయాలా? చెప్పేస్తే ప్రాబ్లం ఉండదుగా. ఏం మాట్లాడుతున్నావు అప్పు? చెప్తే ప్రాబ్లం కదా. చెప్పకపోతేనే ప్రాబ్లం. అర్జున్ చెప్పింది కరెక్ట్. 100 నిజాల్ని ఒక నాలుక మోయగలదేమో గాని ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలు మోయాలి. అందుకే వద్దు, ఇంతటితో ఈ నాటకాన్ని ఆపేద్దాం. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉండు. అది కాదప్పు, ఒక్కసారి ఆలోచించు. అసలు మనం సపోర్ట్ చేయడానికి ఇంట్లో మా బామ్మ కూడా లేదు. కనీసం మా బామ్మ వచ్చే వరకైనా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.